ఈ సమావేశానికి ఇచ్చేసిన పిసిసి ప్రధాన కార్యదర్శి రామగోపాలన్న గారికి, జెండా మంది చైర్మన్ ప్రమోద్ అన్న గారు, ఉపాధ్యక్షులు విజయపాల్ గారు, సలీం గారు, ప్రధాన కార్యదర్శి అక్షర్ గారు, వైద్య గారు, అర్థం కోఆర్డినేటర్ మండలాదేశం సేవల ప్రెసిడెంట్ సంతోష్ గారు, అధికార ప్రతినిధి కళ్యాణ గోవర్ధన్ గారు ఈరోజు సమావేశాన్ని పాల్గొనడం జరిగింది. గౌరవనీయులు మన ఎంపీ గారు నిన్న ఏదైతే రణబేరి కార్యక్రమం నిర్వహించారో ఒక పెద్ద హాస్యాస్పదంగా మారింది తప్ప ఆయన రాజకీయ మనుగడను పెంచుకోవడానికి పెట్టిన రణబేరి, అంతేగాని ఆయన పాయింట్ మీద మాట్లాడింది లేదు. ఎప్పుడైనా ఒక తిట్ల దండకం కోసం ఆయన ప్రమోట్ చేసుకోవడానికి కోసం పెడుతున్న ప్రెస్ మీట్ తప్ప దాంట్లో ఎటువంటిది లేదు. అది బట్టర్ఫుల్ ఆఫ్ రణబేరి. అదేవిధంగా గత ఎన్నికల్లో పసుపోటు గురించి ఆయన ఏదైతే హామీ వాన్ పేపర్ రాసి తీసుకొచ్చిన ఉందో పూర్తి స్థాయిలో కానీ నిజామాలు నిర్వహించడం జరుగుతుంది. రైతుల గురించి నిన్న మాట్లాడుతున్నాడు. ఆయన చేసింది ఏముంది? బోర్డు మీద కాలయాపన చేసిన తప్ప వారికి పదవులు తీసుకోవడం తప్ప కనీసం మద్దతు ధర కూడా ప్రకటించని పరిస్థితుల్లో ఉన్నారు. తాను ఒక ఎంపీగా ఉండి నిజామాబాద్కి తెచ్చిన నిధులెన్ని, తీసుకొచ్చిన ప్రాజెక్టులు వాటిపైన చర్చ పెట్టమనండి, మా వాళ్ళు కూడా దానికి సమాధానం చెప్తారు. దానికి సిద్ధమా? అలాంటిది ఏముండదు. మళ్ళీ వచ్చి ఇక్కడ ఎవరో తింటారు. ఎంపీ స్థాయిలో ఉండి ఈరోజు సీఎం గారిని తిరుగుతున్నారు, మా నాయకులను తిరుగుతున్నారు. మాకు కూడా అనొచ్చు, అరే గుండుగా, అరే ఖబర్దార్, అరే అరవింద్ అని మాకు కూడా అనొచ్చు. కానీ మేము డి శ్రీనివాస్ గారి శిష్యరికంలో ఆయనను చూసి ఆయన ఒక రాజకీయ విలువలు మాకేవైతే నేర్పించారో అలా ఉంటున్నాం. అందుకే గౌరవనీయులైన ఎంపీ గారిని సంబోధించారు. అరవింద్ గారు, మీరు మర్యాద కాపాడుకుంది. మీ నాన్నగారిని చూసి మేము రాజకీయం నేర్చుకున్నాం. నువ్వు ఆయన పెంపకంలో ఎరిగినావు, నువ్వు ఇంకెంత మర్యాద ఉండాలా? ఇలాంటివి పాటించకుండా నీ నోటికి వచ్చి మాట్లాడడం, ఒక వీధి రౌడ్లా ప్రవర్తించడం, సాటి మనిషికి ఎవరు కూడా నేను ఊరే స్థితిలో కానీ మెచ్చుకునే స్థితిలో కానీ లేరు. చాలు, ఇప్పుడు నువ్వు చేసిన డ్రామాలు చాలు. అభివృద్ధి మీద ఫోకస్ చేయవు. మేము కూడా మీకు సహకరిస్తాం. రాష్ట్ర ప్రభుత్వం కూడా అభివృద్ధి పదంలో నడుస్తుంది. నీ నుంచి కేంద్ర ప్రభుత్వం ఏం తీసుకురావాలని తీసుకురా, రాష్ట్ర ప్రభుత్వం ఏం కావాలని వస్తాయి. నిజామాబాద్ని అభివృద్ధి చేసే ప్రక్రియలో నువ్వు కూడా భాగస్వామి కావాలి తప్ప రేపు రోడ్ల మీద రాళ్లతో కొట్టించుకున్న పరిస్థితి తెచ్చుకోక. అరవింద్, మరొకసారి గౌరవంగా చెప్తున్నా, అరవింద్ గారు, ఈ మర్యాద మీరు కాపాడుతుంది. ఇక్కడ ఉన్న మా కింది స్థాయి కార్యకర్తలతో పాటు రాష్ట్ర నాయకత్వం వరకు మేము గౌరవంగానే మాట్లాడతాం. ఎందుకంటే మా కాంగ్రెస్ ఐడియాలజీ, మా కాంగ్రెస్ కుటుంబం నేర్పించిన భాష, అంతేగాని నీళ్ళ వీధి రోడ్లుగా మేము మాట్లాడాం. నువ్వు కాంగ్రెస్ ఉన్నప్పుడు మంచిగానే ఉండే, ఆడిపోయిన తర్వాత ఏమైందో నీకు తెలియదు. కానీ నువ్వు ఒక వీధి రోడ్లే ప్రవర్తించడం మానుకు అరవింద్ గారు. నిజామాబాద్ అంటేనే ప్రశాంతతకు మారుతుంది. అలాంటి నిజామాబాద్లో నువ్వు వచ్చి నువ్వు రావడంతోనే వాతావరణం వేడి పుట్టిస్తావు, మత సామరస్యం చెడగొడతావు, అనవసరమైన వాక్యంతో రెచ్చగొడతావు. నీ పాలనేది మోడీ గారి పేరు మీద గెలవడం తప్ప నువ్వు సొంతగా పోటీ చేస్తే కొడుటలో చిత్తుగా ఓడిపోయినావు. నువ్వు ఇక్కడ ఒక కార్పొరేటర్గా పోటీ చేస్తే ఈ ఓట్లు వేసే వాళ్ళు దొరకరు. నీ అదృష్టం కొద్దీ నీ ఏదైతే అన్ని రకాలుగా సమర్పించుకొని నువ్వు టికెట్ తీసుకుని ఇక్కడ పోటీ చేస్తున్నావో కేవలం మోడీ గారి పేరు మీద నువ్వు గెలుస్తున్నావు. అది గుర్తుంచుకో అరవింద్. నువ్వు కార్పొరేటర్ పోటీ చేసినా నువ్వు గెలిచే వ్యక్తివి కాదు. కాబట్టి ప్రశాంతతను చెడగొట్టకు, నిజామాబాద్ అభివృద్ధి పదంలో తీసుకెళ్ళు. మేము కూడా సహకరిస్తాం. మీరు అన్న విషయాలని రాష్ట్ర ప్రభుత్వం పరిశీలిస్తుంది, ఏం చేయాలో చేస్తుంది. అనవసరంగా వచ్చిన రెచ్చగొట్టిన ప్రక్రియ చేసుకుంటుంది.